వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణలో కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అందరినీ కుదిపేస్తోంది. రాజకీయ వర్గాల్లో, పోలీస్ వర్గాల్లో దీని మీద చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే కొంతమంది పోలీసుల్ని విచారిస్తూ ఉన్నారు. ఇది తీగలాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం కేసీఆర్ దాకా వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కేసీఆర్ అధికారంలో ఉండగా మొత్తం వాళ్ళు వీళ్ళు అని లేకుండా అందరి ఫోన్లు ట్యాప్ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. న్యాయమూర్తుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, సినిమా తారల వరకు కూడా ఎవరిని వదలలేదు. కొన్ని వ్యాపార కుటుంబాలని, కొంతమంది కాంట్రాక్టర్లని, మార్వాడి కుటుంబాలని, పెద్ద పెద్ద వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేయించారని వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లాగే తెలంగాణలో జరిగినట్టుగానే ఆంధ్రాలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా మారిన కొంతమంది ఐపీఎస్లు ఇదే పనిలో ఉన్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. దాని మీద చాలాసార్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇది ఎంత దూరం పోతుంది, ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి శిక్షలు పడే అవకాశం ఉంది, అసలు ఈ టెలిగ్రాఫిక్ యాక్ట్ ఎంత పవర్ఫుల్ అనే విషయం మీద మనతో మాట్లాడటానికి ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు సువేర గారు ఉన్నారు. సువేర గారు నమస్తే. నమస్కారం. సువేర గారు, మనం ఇప్పుడు 15-20 రోజులుగా చూస్తున్నాం, తెలంగాణలో చాలా సీరియస్గా తీసుకున్నట్టుంది గవర్నమెంట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా బాధితులే కాబట్టి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన ఫోన్లు ట్యాప్ చేశారు, ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇలాంటి బాధితుడు కాబట్టి ఆయన చాలా సీరియస్గా ఉన్నారని, ఎవరిని కూడా స్పేర్ చేయొద్దని చెప్పి అన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ఇందులో అరెస్ట్ అయ్యారు. ఆయన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఆయన ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి ఆయన పిలిపిస్తున్నారు కూడా. ఇది ఎంత అంటే ఎట్లా అంటే తీవ్రంగా శిక్షలు పడతాయి అంటే, ఎవరు తీవ్రమైన శిక్షలు అంటే ఎవరు కూడా తప్పించుకోలేరు, అందరికీ శిక్షలు పడతాయని ఒకవైపు వాదన అనిపిస్తుంటే, ఇంకోవైపు ఎలా ఉందంటే పోలీసుల్ని కాపాడుకుంటారు, ఈ సాటి పోలీసుల్ని కాపాడుకుంటారు. ఎందుకంటే ఇతను ఇప్పుడు సపోజ్ ప్రణీత్ రావు ఇంకోళ్ళు ఉన్నారనుకోండి, ఆయన తన పై వాళ్ళ పేరు చెబుతాడు, ఇంకో పేరు చెప్తాడు, అది చివరికి డీజీపీ దాకా పోతుంది. యాక్చువల్గా అప్పుడు డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి ఇప్పుడు ఏపీపీఎస్సీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆయన్నే పెట్టుకున్నారు. మరి ఎందుకు పెట్టుకున్నారు? మహేందర్ రెడ్డి దాకా కూడా వెళ్ళొచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. అసలేంటి ఇప్పుడు ఈ కేసు ఎంత దూరం వెళ్ళొచ్చు, ఏంటి మీ అంచనా ఏంటి? ఇదండి, నాకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ కేంద్రంగా టెలిఫోన్లు ట్యాపింగ్ అనేది 2015లో మొదలైంది. 2015లో నల్గొండకు చెందినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు ద్వారా హైదరాబాద్లో ఒక ప్రముఖ వార్తా ఛానల్ అధినేత అధికార పక్ష మెప్పు పొందడం కోసం ఈ సింగపూర్ నుంచి ఈ పరికరాలను దిగుమతి చేసుకుని అనఫిషియల్గా వేరే కంపెనీల పేరుతో ఇన్వాయిస్ సృష్టించి మొదలెట్టాడు. ఆయన మామూలుగా ఫేమస్ అనుకుంటే ఫోన్ ట్యాపింగ్లో తన భార్యను కూడా తను నమ్మడం, అందరు చుట్టుపక్కల ఎంప్లాయీస్ అందరు ఫోన్లు వింటాడని, అందరు ఫోన్ కాల్స్ చూస్తాడనేది అందరికీ తెలుసు, మీడియా సర్కిల్ అందరికీ తెలుసు, మీలాంటి జర్నలిస్టులు అందరికీ తెలుసు. అది అక్కడ బీజం పడింది. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఇదంతా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. రేవంత్ రెడ్డి గారికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. హైదరాబాద్లో అందరం బాధితులమే దీంట్లో. కొద్దిగా ఒక మాదిరిగా సామాజిక స్పృహ ఉండి ఎవరన్నా ఒక మంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాసినా, ప్రశ్నించినా, లేదు వ్యాపారంగా చాలా ఉన్నతంగా రియల్ ఎస్టేటు లేదా కాంట్రాక్టర్లు పారిశ్రామికంగా బాగా ప్రముఖంగా వెళ్ళినా కూడా వాళ్ళందరూ వాళ్ళ సర్వేలెన్స్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం చేసింది అప్రజాస్వామికమైనటువంటి అరాచకమైన పరిపాలన, నియంత్రణతో పరిపాలన. వాళ్ళని ఎవరు ప్రశ్నించడానికి వీలు లేదు. వాళ్ళ నీడను వాళ్లే నమ్మరు. ఇంకో దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే, మనం ఈ వార్తలో చూస్తా అంటే కేసీఆర్ ఇంట్లో మహిళల కుటుంబ సభ్యులు లేదా వాళ్ళ సమీప బంధువుల మహిళల ఫోన్లు కూడా వాళ్ళే ట్యాపింగ్ చేయించుకున్నారు అని చెప్పి మనకు వార్తలు అందుతున్నాయి. ఇది అంతేలేండి, మీరు దేశంతా ట్యాపింగ్ చేయండి అంటే వాళ్ళు దాంతోపాటు ఈ పని కూడా చేస్తారు. లేదా వాళ్ళలోనే గ్రూపులు ఉన్నాయి, కేసీఆర్ కుటుంబంలోనే 4-5 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్ రాజకీయాల్లో ఒకళ్ళనొకళ్ళు చేయటం కోసం ఏంటంటే వాళ్ళే సర్వేలెన్స్ చేయించుకున్నారు, ఒకళ్ళ భార్య ఫోన్లు ఇంకొకళ్ళు ట్యాపింగ్లు చేయించుకున్నారు అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సమాచారం. చాలా సంవత్సరాలుగా మనకు తెలిసింది ఏంటంటే 2018లో కూడా ఈ పోలీసులు ఎవరైతే కట్టుబానిసలుగా కేసీఆర్ కుటుంబానికి పనిచేశారో కొందరు, వాళ్ళు పోలీస్ వాహనాల్లో 2018 ఎన్నికలప్పుడు డబ్బులు పంచారు అనేది మనం అందరం కూడా మాట్లాడుకున్న విషయం.
2018లో పోలీస్ వాహనాల్లోనే అధికార పార్టీ డబ్బులు తరలిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓటమి చెందటం, కాంగ్రెస్లో ఒక కట్టుదిట్టమైన నాయకత్వం లేకపోవడం, బలహీనత ఉండటం, బీజేపీ కూడా సంపూర్ణ మద్దతు కేసీఆర్కి ఇవ్వటం మూలాన అప్రతిహతంగా అరాచకాలన్నీ నడిచిపోయినాయి. మొన్న 2023 ఎన్నికలు వచ్చేటప్పటికి అది సాగలేదు, అనుకున్నంత సాగల. పోలీసులో కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద. ఇవన్నీ కూడా మరుగున పడిపోతాయని అనుకున్నారు. మళ్ళీ గెలిచామంటే మాకు ఎదురేముంది, మేము ఏం చేసినా అయిపోయింది అనుకున్నారు. తర్వాత తెలుసున్న సమాచారాన్ని బట్టి ఏంటంటే వీళ్ళు చేసిన అరాచకమైన పనులకి టెలిఫోన్ ట్యాపింగ్ల ద్వారా హైదరాబాద్లో దరిదాపుగా గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కాంట్రాక్టర్లు, జాతీయ స్థాయిలో పేరొందిన కాంట్రాక్టర్లు వాళ్ళ ఆడాళ్ళ ఫోన్లు కూడా ట్యాపులు చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి 100,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు వాళ్ళు. కొంతమందిని అయితే ఈ పోలీసులు అక్కడ తాగరు కదా. ఇప్పుడు ఒక మనిషిని ట్యాప్ చేయమన్నాక అక్కడ ఒక ఐజీ చెప్పిన తర్వాత డిఎస్పీకి చెప్పిన తర్వాత డిఎస్పీ కింద ఎస్ఐలు ఉండొచ్చు, సిఐ ఉండొచ్చు, లేకపోతే కానిస్టేబుల్ ఉంటారు. ఆడవాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి డబ్బులతో పాటు సెక్సువల్ హెరాస్మెంట్ కూడా శృంగారపరమైనటువంటిది కూడా చేశారు. ఆడాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకున్నారు అనేది ఇది ఒక విశ్వాలయం లాగా తయారైపోయింది. ఇవన్నీ వస్తే భయంకరమైనటువంటి భారతదేశంలోనే అందరికీ భారీ స్కామ్, ప్రపంచ చరిత్రలో పెద్ద స్కామ్ అయిపోతుంది. చాలామంది జీవితాలతో ఆడుకున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళ భూములన్నింటినీ కొలగొట్టడం, డిమానిటైజేషన్ టైంలో డబ్బులు నల్లధనం ఉండే వాళ్ళందరూ ఫోన్లు మాట్లాడుకుంటే దాని ద్వారా వీళ్ళు దాడులు చేసి ఆ డబ్బు అంతా చేసుకున్నారని. ఇది ఒక దావూద్ ఇబ్రహీం మాఫియా కంటే కూడా చాలా భయంకరమైనటువంటి మాఫియా ఇది కల్వకుంట్ల కుటుంబం ద్వారా నడిచింది అనేది వాళ్ళు మనకు అర్థమవుతుంది. ఇంత జరుగుతా అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్తో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. కేంద్రంలో ఉన్న హోంమంత్రికి తెలియకుండా ఇంత ఘోరమైన జరుగుతున్నాయా? ఇప్పుడు ట్యాపింగ్లు అనేది మీది నా ఫోన్తో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేశారు అనేది వచ్చింది. వీళ్ళ అభద్రతాభావంతో ఎవరిని వదిలిపెట్టలా. ప్రతి ఒక్కరిని గుప్పెట్లో వాళ్ళ జుట్టు గుప్పెట్టే పెట్టుకోవాలని అందరు ఫోన్లు చేశారు. చేసినప్పుడు కేంద్ర మంత్రుల ఫోన్లు కూడా చేయకుండా ఎందుకుంటారు? హైకోర్టు జడ్జీల ఫోన్లు ఎందుకు చేయకుండా ఉంటారు? అందుకనే వీళ్ళ భయపడిపోయి వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లా సాగిలు పడిపోయారేమోనని అనిపిస్తారు. ఇంకోటి ఏంటంటే సురేష్ గారు, కాళేశ్వరం అనేది గాలిలో కట్టిన మేడలాగా దానికి ఒక శాంక్టిటీ లేదు, లీగల్ శాంక్టిటీ లేదు, టెక్నికల్ శాంక్టిటీ కూడా లేని దీంట్లో ఫౌండేషన్ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతా అంటే, సెంట్రల్ వాటర్ కమిషన్కి పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా కడతా అంటే, కేంద్ర మంత్రులు వచ్చేసి జల మంత్రి షెకావత్ ఇటువంటి వాళ్ళు వచ్చేసి అది బ్రహ్మాండం అసలు ప్రపంచంలో ఉందో వింతగా వీళ్ళు భుజకీర్తి గండపెండేరాలు తొడిగితే ఏమనుకోవాలంటే వాళ్ళ ఫోన్లు కూడా వీళ్ళు ట్యాపులు చేసి బ్లాక్మెయిల్ చేశారని అనుకోవాలా, లేకపోతే ఎవరు కిక్ బ్యాక్లు ఇచ్చారు అనుకోవాలా, ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో అసలు మూలం ఏంటంటేనండి, ఇజ్రాయెల్ నుంచి వీళ్ళు సాఫ్ట్వేర్ కానివ్వండి పరికరాలు కానీ తీసుకొచ్చినప్పుడు ఒక డీజీపీకి తెలియకుండా తీసుకొస్తారా? ప్రభుత్వ నిధులతోనే కొన్నాము అని అన్నప్పుడు వెహికల్స్ అంట కదా, వెహికల్స్ తెచ్చి 200 మీటర్స్ రేడియస్ లో వాళ్ళ ఇంటి ఎవరి ఫోన్లైనా చేయొచ్చు అండి. టవర్లో అయితే పలానా టవర్ నుంచి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి ఇంటర్సెప్టర్ వెహికల్స్ లాంటివి తీసుకొచ్చి పెట్టారనుకోండి, పర్టికులర్ మైన్యూట్ ఏరియాలో విత్ ఇన్ 10 ఫీట్ డిస్టెన్స్లో ఆ ఫోన్ నుంచి మొత్తం అంతా కూడా 10 ఫీట్ కాదు 200 మీటర్స్ అంట, 200 మీటర్స్ రేంజ్ లో ఆ వెహికల్ ఆపుకుంటే, అవునండి, మీరు ట్యాప్ చేయాలనుకోండి అక్కడ 100 ఫీట్ రోడ్ లో ఎక్కడో వెహికల్ చేయొచ్చు. మీరు నా ఫోన్ నుంచి చేసినా కానీ అవుతుంది, ఏదైనా అవుతుందండి. అదేంటంటే కేవలం ఒక నక్సలైట్లని టెర్రరిస్టులని అసాంఘిక శక్తుల్ని పట్టుకోవడం కోసం మాత్రమే దాన్ని వాడాలి. ఎప్పుడూ కూడానండి మన భారతదేశంలో చట్టాలు ఏం చెబుతున్నాయంటే, రాజ్యాంగం కానీ చట్టాలు చెప్పేది ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం మనకి భద్రత, మన వ్యక్తిగతంగా మాట్లాడుకుంటాం, మన వ్యక్తిగతంగా జీవించటం, సమాజంలో ఇతరులకు ఇబ్బంది అభ్యంతరం లేకుండా బతకడం అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది ఏదన్నా కానీ తీవ్రవాదం దేశ భద్రతకి కనుక ఏమైనా విఘాతం కలుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఆ ఒక నిందితులు కానివ్వండి లేకపోతే పలానా వ్యక్తి యొక్క ఫోన్ ట్యాపింగ్లు చేయాలనేది కోర్టు అనుమతి ద్వారా జరగాలి. కోర్టు పర్మిషన్ ఇవ్వాలి. పలానా వ్యక్తిది మేము ఫోన్ ట్యాప్ చేయదలుచుకున్నాము అని చెప్పి ఇవ్వాలి. అది జరగలేదు ఇక్కడ. అప్రతిహతంగా నిరాఘాటంగా పడని వాళ్ళందరూ ఫోన్లు ఎవరు అనుకుంటే దీంట్లో మంత్రులు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు.
మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ మాఫియా సామ్రాజ్యాలను విస్తరించుకుంటా అక్కడ ఫోన్లు ట్యాపింగ్లు చేసి వాళ్ళందరినీ వాళ్ళ మీద రౌడీ షీట్లు పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇటువంటివన్నీ జరుగుతూ వచ్చినాయి. ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో అప్పటికి అధికారంలో ఉన్నటువంటి డీజీపీగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి తెలియకుండా జరిగిందంటే రెండు అనుకోవాలి. ఆ డీజీపీ అసమర్థుడన్నా అనుకోవాలి, లేదా డీజీపీ హస్తం ఉందనన్నా అనుకోవాలి. ఏదో ఒకటి ఆయన ఒప్పుకోవాలి. మరి అసమర్థుడు అయితే 6 సంవత్సరాలు డీజీపీగా ఎట్లా ఇది అవుతున్నప్పుడు మరి ప్రజల మాన ప్రాణాలు ఏమైపోయినట్టు? ఒక అసమర్థుడు డీజీపీగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఏమైపోయినట్టు? పూర్తిగా ప్రైవేటు ఒక పాలకుల చేతిలోకి వెళ్ళిపోయినట్టు. అంటే ఈయనేం ఉత్సవమూర్తిలాగా, ఒక పప్పెట్లాగా, తోలుబొమ్మలాగా మిగిలిపోయినట్టు. లేదు, మరి ఇజ్రాయెల్ లాంటి దేశం నుంచి, విదేశాల నుంచి ఒక పరికరాలను, ఇటువంటి పరికరాలను కొనాలి అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా కంపల్సరీ ఉండాలి. ఉన్నప్పుడు డీజీపీ కూడా కంపల్సరీ దాంట్లో కమిటీ వేస్తారు. కమిటీలో ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీ, దిగుమతులు జరగవు, బయట నుంచి రావు కదా. ఇక్కడ కొనుగోలు దిగుమతులు చేసుకున్నప్పుడు డీజీ, ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళందరూ ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అనుమతులతోనే కొనాలన్నా దిగుమతి చేసుకోవాలన్నా జరగాలి. మరి ప్రభుత్వ నిధులు కూడా మరి చెల్లింపులు జరుగుతాయి కదా. ప్రభుత్వ నిధులు కాకుండా ప్రైవేట్ నిధుల నుంచి దిగుమతి చేశారనుకోండి, ఇప్పుడు అది బయటికి రావాలి. ఏ కంపెనీ పేరుతో ఇన్వాయిస్లు వచ్చినాయి, అటువంటి పరికరాలు నువ్వు ఎస్ఐబి లాంటి కీలకమైన ఆఫీసులో నువ్వు ఎట్టబెట్టనిస్తావు. బయట వ్యక్తుల పరికరాలు తీసుకొచ్చిన దానికి నీ పోలీసులను ఎట్లా వాడతావు? అధికారంలో ఉన్న డ్యూటీలో ఉన్న పోలీసులని ఇతరులు తీసుకొచ్చిన చట్ట వ్యతిరేకమైన పనులకి నీ పోలీసులను ఎట్లా వాడతావు? కాబట్టి ఇది ఎట్లాగో తప్పించుకోలేరు పోలీసులు. ఆ రోజు ఉన్న డీజీపీ కూడా 100% దీంట్లో అకౌంటబిలిటీ ఉండి తీరుతారు. రేపు ఆయన ప్రభాకర్ రావు అనే రిటైర్ అయిపోయిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కనుక వచ్చి రేపు వచ్చి ఆయన నోరిప్పితే ఏమేమి పేర్లు బయటకు వస్తాయో తెలియదు. తర్వాత ఇప్పుడు అందరూ భుజంగరావు వీళ్ళందరూ కింద వాళ్ళు రావులనే వాడినట్టు, వీళ్ళందరూ రావులే. ఈ రావులకి తొత్తులుగా ఉండేవాళ్ళు కొంతమంది, వెన్నెముకలు లేని బానిసలు కొంతమంది ఉంటారు కదా ఇతర కులాల్లో, వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. ఇదంతా ఒక పెద్ద నెట్వర్క్ లాగా అయిపోయింది. నక్సలైట్ల నెట్వర్క్ అని వీళ్ళు ఏదో అనేవాళ్ళు, కానీ నక్సలైట్ నెట్వర్క్ ఏముందండి? వాళ్ళు సమాజం కోసం, పేదవాళ్ళ మంచి కోసం ఉద్దేశించి వాళ్ళు ఏదైనా చేశారో తప్పించి ఇటువంటి అరాచకమైన పనులు చేయలేదు కదా. ఇది ఈవెన్ దావుద్ ఇబ్రహీం కూడా వెలవెలబోయే పరిస్థితే ఇటువంటి విన్నప్పుడు. అట్లాగే ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కూడా కేంద్ర స్థానం హైదరాబాద్ అయిపోయింది. మొత్తం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఆర్థిక మూలాలు, వ్యాపారాలు, లేకపోతే వాళ్ళ నివాసాలన్నీ హైదరాబాద్లో ఉండటం అనేది జరుగుతుంది ప్రత్యక్షంగా పరోక్షంగా. కాబట్టి ఇది ఒక కేంద్రంగా ఏర్పడిపోయి ఏంటంటే ఇక్కడ ఈ పార్టీ అక్కడ ఆ పార్టీ ఇద్దరు కూడా షేరింగ్ చేసుకుంటా ఇన్ఫర్మేషన్ని ఒక రకమైన బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. 2018లో కూడా అదే జరిగింది. కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి పోటీ చేసే వాళ్ళందరినీ కూడా బెదిరించడం, మీరు పోటీ చేస్తే మీ ఆర్థిక మూలాలను దెబ్బ కొడతామని వార్నింగ్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు ఆంధ్రాలో 2019 ఎన్నికలప్పుడు చాలామంది వెనక్కి తగ్గారు తెలుగుదేశం, దాని గురించే, దీని మూలనే. అట్లాగే మొన్న 2023 అప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళకి ఫోన్లు చేసి మీరు కనుక కాంగ్రెస్కి చేస్తే మీ అంతు చూస్తామని బెదిరింపులు జరిగింది. అది డైరెక్ట్గా టీవీ స్టూడియోలో కూర్చొని కేటీఆర్ అన్నాడు, మీ బతుకులన్నీ మా చేతిలో ఉన్నాయి, మీరు మాట్లాడి మీ అంతు చూస్తామని అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఎవరి చేతిలో ఉన్నాయి? కాదు అంటే దాని అర్థం ఏంటి? ఆ రోజు పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా. కూడా అన్నారుగా ఎవరో లఫంగాళ్ళు 2-3 ఫోన్లు చేస్తే దానికి అంటే లఫంగాళ్ళు అంటే ఇప్పుడు ఆ ఇద్దరు లఫంగులు ఎవరు ఉన్నారు? తను కూడా ఉన్నాడు ఇద్దరులో ఒకటిగా. తన ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యే ఉంటుంది కదా. తన కుటుంబ సభ్యులు వీళ్ళు అందరూ చేయించుకున్నారు కదా. మరి లఫంగి పనులు చేయించినాడు కూడా లఫంగి అవుతాడు కదా. భాష ఏంటి అసలు? మనకి ఇప్పుడు కాదు, 30 ఏళ్ల నాడే, 35 ఏళ్ల నాడు కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే రాజీనామా చేశారు ముఖ్యమంత్రి పదవికి. అవునండి. ఇటు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినందుకే చేశాడు. ఇప్పుడు అది ఇప్పుడు ఇది ఎంత దూరం? ఇప్పుడు కేసీఆర్ దీనికి బాధ్యుడిని ఎట్ట చేస్తారు? ఇప్పుడు అధికారులు, ఇది రాజకీయ నాయకుడు ఓరల్గా చెప్తాడు కానీ లిఖితపూర్వకంగా ఉండదండి. మరి దొరకడుగా ఆయన టెక్నికల్ దొరకపోయినా ఇప్పుడు అప్రూవర్గా మారాలి. ఇప్పుడు అప్రూవర్గా ప్రభాకర్ రావు మారుతారా లేకపోతే మహేందర్ రెడ్డి మారుతారా అనేది చూడాలి. అప్రూవర్గా మారి మరి, ఎందుకంటే వాళ్ళు జీవితాల మీద ఒక మచ్చే కదా. ఇంత ఘోరమైన క్రైమ్ ఇది అసాంఘికమైనటువంటి క్రైము. చట్టాలను సమాజాన్ని కాపాడాల్సినటువంటి IPS లో ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి అసాంఘికమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి పనులకు పాల్పడటం అంటే ఇది అధికారాన్ని అడ్డం పెట్టుకునో లేకపోతే పాలకులకి ఒత్తాసు పలుకుతో పాలకులు మోచేతి నీళ్లు తాగటానికో
వీళ్ళు చేసిన అక్రమాలను కప్పెట్టుకుంటానుకో ఈ రకంగా జరగటం అంటే ఇది ఎంత దుర్మార్గమైన పని, ఇది దేశద్రోహం కంటే తీవ్రమైన నేరం కదా. దీనికి ఎవరు వాళ్ళ బాధ్యత వహించాలి? నిన్నమొన్నటి దాకా ఏంటంటే కుంభకోణం బయటకు వచ్చేదాకా ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా చేసే వరకు కూడా తెలియకపోవచ్చు. ఆయన ఏదో సమర్థుడు, పరిపాలనా దక్షత ఉంది, కొద్దిగా చక్కగా పెట్టే అవకాశం ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా భ్రష్టు పట్టించేసారు కదా 10 ఏళ్లలో. మొత్తం అంతా అప్రతిహతంగా అపహాస్యం పాలు చేసేసారు కదా. పేపర్ లీక్ చేయటం, ఉద్యోగాలు అమ్ముకోవటం అనేది నిలువున మోసం చేశారు కదా నిరుద్యోగులు, నీ కుటుంబం. అటువంటి పరిస్థితుల్లో కొద్దిగా సమర్థుడు కదా, 10 సంవత్సరం 8 నెలల పాటు ఆయనకి సర్వీస్ ఉంది, ఇంకా 62 సంవత్సరాలు అవటానికి ఏదన్నా కొద్దిగా ఉంటుందని పెట్టారో లేకపోతే దాని వెనక ఏముందో మనకు తెలియదు అనుకోండి. ఇప్పుడు అది కూడా ప్రభుత్వానికి ఒక మాయను మచ్చాయి. అవును, ఇటువంటి వ్యక్తిని మీరు ఎట్లా పోస్ట్ ఇచ్చారని రేపు పొద్దున అడిగితే వాళ్ళ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి అధికార పార్టీ కాంగ్రెస్కి ఏర్పడింది. రేపు ఇవన్నీ వచ్చిన తర్వాత రాధాకృష్ణరావు కూడా నేను డబ్బులు పంపిణీ చేశాను వెహికల్స్లో అనే మాట ఒప్పుకున్నారని వస్తుంది. వచ్చినప్పుడు ఆయనకి డబ్బులు ఎవరు చెప్పారు, ఎక్కడి నుంచి వెళ్ళింది ఏంటి అనేది కూడా ఇవన్నీ బయటకు వస్తాయి. ఇది రుజువు అవుతుందా లేదో తర్వాత విషయం. ముందు మీడియాలో మాత్రం అలరవుతుంది కదా. ఏదైతే మీడియా నిన్న మొన్నటి వరకు కేసీఆర్ మోచేతు నీళ్లు తాగి వాళ్ళ కట్టుడు కథనాలతో ప్రచారం చేసిందో, ఇదిగో పూలి అదిగో తోక అని చెప్పి నేతి బీరకాయల నెయ్యిని చూపిస్తా ప్రజలను నమ్మించింది, ఏమార్చిందో హైదరాబాద్ మీడియా, వాళ్ళు అదే మీడియా ఇది కూడా చూపించాల్సిందే కదా. ఆ రోజు అధికార పార్టీకి భయపడి చేశారు, ఇవాళ కనీసం జరుగుతుందన్నా మళ్ళీ వాళ్ళ రేటింగ్ కోసం, సర్క్యులేషన్ కోసం, లేకపోతే నిజం చెప్పడం కోసం చేయాలి, బాధ్యత ఉంటుంది కదా. అవన్నీ రేపు బయటకు వచ్చినప్పుడు మన నష్టమే కదా. ఇంకోటి ఏంటంటేనండి, చట్ట ప్రకారం ఇప్పుడున్న టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం శిక్ష చాలా చిన్నదండి, 3 నుంచి 5 సంవత్సరాలు మాత్రమే ఉంది ప్రూవ్ అయితే. లేదంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెనాల్టీ ఇవ్వచ్చు. 1985 టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 యాక్ట్ చెబుతాను. అంటే ఉద్యోగాలు పోతాయి, పోతే పోయినాయండి. వీళ్ళు చేసిన 1000 కోట్ల దోపిడీ ముందు ఉద్యోగం ఏంటండి? డబ్బుకి కక్కుతుపడి 100 కోట్లు ఒక్కొక్కటి ఆస్తి, వాళ్ళ దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ ఆస్తులు చూస్తా అంటే 100 కోట్లు అనేది చిన్నమాట. ఇప్పుడు మీరు పేర్లు ఎత్తిన ఎవరైతే డిఎస్పీలు సిఏలు ఉండారో వాళ్ళందరూ 100C క్లబ్ అనేది ఒకటి ఉంది పోలీస్ ఆఫీసర్లో. నగరంలో గత 10 ఏళ్లలో చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా చేసిన వాళ్ళందరూ 100C 300C అనేది ఒక క్లబ్లు ఉన్నాయి దీంట్లోనే. కొంతమంది ఎస్ఐల నుంచే మొదలెట్టారు అనుకోండి. ఇది చాలామంది ఏంటంటే ఎస్ఐలుగా తక్కువైనా కూడా ఎస్ఐలు ఏంటంటే పెద్ద ఆఫీసర్లు కలెక్షన్ ఏజెంట్లుగా ఉంటారు. కానీ సిఐ నుంచి మొదలెడితే డిఎస్పీల వరకు 100 కోట్ల రూపాయల క్లబ్బుల్లో చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు రియల్ ఎస్టేట్ మాఫియాగా. దీని ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ అవగతం మనకు తెలుస్తుంది, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ల ద్వారా అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటా సెటిల్మెంట్లు చేస్తా, పోలీస్ స్టేషన్ పిలిచి సెటిల్మెంట్లు. మీకు తెలియదు ఏముంది, ఒక పారిశ్రామికవేత్త నిర్మాత ఆస్తులే 150 ఎకరాల దాకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి బలవంతంగా రాంచుకున్నారు, మీకు తెలీదా? కుకట్పల్లిలో జరిగింది కదా. అవునా? అది అందరికీ తెలిసిందే కదా. ఆయన పేరు కూడా మనకు తెలుసు, మన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి ఆయన. ఇక్కడ 2018లో పోటీ చేసిన అభ్యర్థిది. అక్కడ బోరంపేట అనే గ్రామంకి సంబంధించినటువంటి ఆస్తి 150 ఎకరాలు ఎంతో బలవంతంగా కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి బలవంతంగా రాంచుకున్నారు కదా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి. భార్య భర్తని, వాళ్ళ కోడల్ని, కూతుర్ని, వీళ్ళే కలవకుంట్ల కుటుంబమే. అవునా? ఇది అందరికీ తెలిసిందే. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీను కొద్ది ప్రముఖమైన వ్యక్తులు కూడా వెళ్ళి, మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా వెళ్ళి అడిగినా కూడా ఏంటి అరాచకం ఏంటంటే, మీరు వచ్చారు కాబట్టి వదిలిపెట్టాం సర్లే అని చెప్పి అది కన్సిడర్ చేస్తున్నాం అని చెప్పి కొద్దిగా వేరే ఇది చేశారు, వదిలిపెట్టలేదు. 30 ఎకరానికి 30 లక్షలు ఇస్తామన్నారు, వీళ్ళు వెళ్ళి అడగటం వలన 50 లక్షలు 60 లక్షలు ఇచ్చేశారు. అది ఆ రోజు 4 కోట్ల ఎకరం 4 కోట్లది 50 లక్షల రూపాయలు ఇచ్చేసారు, రాన్ చేసుకున్నారు. ఇటువంటి ఎన్ని వందల మంది బయటికి చెప్పుకున్నారు. అతను కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడ్డాడు. జర్నలిస్టులకు ఇచ్చింది అధికారికంగా ఇచ్చిన మీ భూములు ఏమైనా కట్టి మీ తెచ్చుకున్న భూములే ఇవ్వలేదు కదా, ఇవ్వకుండా ఏం చేశారు, ఎన్ని సంవత్సరాలు ఏం చేశారు, ఇవ్వమని చెప్పి ఏం చేసుకోండి అన్నారు, మేము వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాం అన్నారు. వాళ్ళకి ఏకఛత్రాధిపత్యంగా తిరుగు లేకుండా వాళ్ళ కన్ను పడిందంటే నా రోజుతో అయిపోవాల్సిందే.
ఆ రకంగా ప్రవర్తించినప్పుడు ఎంతమంది బయటికి చెప్పుకోగలరు? వాళ్ళ ఆడాళ్ళ విషయాలు కూడా ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి, మనం మాట్లాడకూడదు. సినిమా తారల పేర్లు అయితే సరే సరే, వ్యాపార వర్గాలు పేర్లు, భార్యలు ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ ప్రైవేట్ సంభాషణలు, వాట్సాప్ సంభాషణలో వాళ్ళ ప్రైవేట్ లైఫ్లో చొరబడి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను బ్లాక్మెయిల్ చేసుకుంటా ఒకళ్ళ దగ్గర నుంచి 300 కోట్లు వసూలు చేశారనేది బయట వింటున్న సబ్జెక్టు కరెక్షన్. ఆ పేర్లు మనం చెప్పకూడదు కానీ బయటికి ప్రైవసీకి సంబంధించి అది ఎంతవరకు ఏంటో అది గాలి వార్త అయిందో నిజం వార్త అయిందో మనకు తెలియదు. బయట కూడా ఏంటంటే ఇదిగో పూలు అంటే అదిగో తోకని అంటారు. లేకపోతే ఏమీ లేకపోతే పొగరాదు కదా, నిప్పు లేకపోతే పొగరాదని ఏమీ లేకుండా జరగదు కదా. అసలు ఆవిడ కొంచెం పబ్లిక్ ఫంక్షన్స్ లో అట్లా ఇట్లా కొంచెం హడావిడి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ. ఇప్పుడు అవును, వాడు అసలే కోతి, వాడికి పవర్స్ ఇచ్చాక వాడు ఎవరినైనా చేస్తారు. ఆ ఒక్కటి తాగదు కదా. ఇప్పుడు అధికారి చెప్పి పైనుంచి సూపర్ బాస్ చెప్పిన తర్వాత చేసే 10 అతనికి తెలియకుండా ఆ ప్లేస్ లో ఉన్నాడు చేసే ఇంకొక 100 ఉంటాయి. వాడికి ఫ్రెండ్సో లేకపోతే వాడిని ఏమార్చి వాడికి రకరకాల తాయిలాలు ఇచ్చి వాడికి మందు మగువుని ఏర్పాటు చేసి బయట వాళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్లు వేరే ఉన్నాయి. వీళ్ళకి ఎవరైతే ఈ టీంలో ఉన్నారో వీళ్ళ ఫ్రెండ్స్ ఇతరుల వాళ్ళ సొంత వ్యాపారాల కోసం చేయించినవి కూడా ఉన్నాయి. వాళ్ళ పేర్లు కూడా మనకు తెలుసు. వాళ్ళు చిత్తశుద్ధిగా వెళ్తే ఇది మొత్తం తీగలాగితే డొంక గదిలినట్టు చాలా మంది కోసాలు గదులుతాయి. ఎవరు ఇక్కడ పత్తిత్తులు ఎవరు లేరండి దీంట్లో. మనం రాజకీయ నాయకులు టీఆర్ఎస్ వాళ్ళే అనడానికి వీల్లేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎవరిని మనం బంజారాహిల్స్ వ్యాపార వర్గాల్లో ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన బీఆర్ఎస్ వాళ్ళు కలవకుంట్ల కుటుంబం అనడానికి వీల్లేదండి. ఈ మాఫియా వాళ్ళ కనుసన్నలో 10 ఏళ్లుగా రకరకాలుగా వాళ్ళ కనుసన్నలో వాళ్ళు గుప్పెట్టో పనిచేసిన వాళ్ళు జూబ్లీ హిల్స్ బంజారాహిల్స్లో ఇక్కడ మాదాపూర్ ప్రాంతాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కానివ్వండి, రియల్ ఎస్టేట్ మాఫియా ముఠాలు ఉంటాయి కదా, వీళ్ళందరూ వీళ్ళని వాడుకుని వీళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళకి వ్యతిరేకమైన వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్లు చేయించారు. ఆ ట్యాపింగుల ద్వారా వ్యక్తిగతంగా ఎవరెవరితో మాట్లాడుకుంటున్నారు ఏంటి అని చెప్పి ఆ రకంగా చేసినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటా అంటే నాకు వ్యాపారంలో నాకు పన్నాళ్ళు నా ఫోన్లు చేసుకుని మీకు ఫోన్ చేసి ఏంటి నువ్వు రెగ్యులర్గా మాట్లాడుతున్నావేంటి, నువ్వు తగ్గించుకోమని చెప్పినవి ఇటువంటివి కూడా ఉన్నాయి. ఈ రకమైనటువంటి అరాచకానికి పాల్పడ్డారండి. ఇది ఆడాళ్ళ జీవితాలు వాళ్ళ గుప్పెట్టకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని వేల మంది అంటున్నారు. మరి ఎంత డేటా వాళ్ళ దగ్గర ఉందో తెలియదు కానివ్వండి, ఇవాళ ఎవరి జీవితానికి భద్రత లేదు. అంత దారుణమైన పరిస్థితిలోకి వచ్చింది. ఇంత జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి కానీ ఆశీస్సులు కానీ మద్దతు కానీ వాళ్ళకి నాలెడ్జ్ లేదు అని అంటే మాత్రం అసంభవం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి వాళ్ళ ప్రమేయం ఏదో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండాలి. లేదు అనుకోండి అది కూడా అసమర్థ ప్రభుత్వం కింద లెక్క. అంతేగా. అవును, మాకు తెలియకుండానే దిగుమతులు చేసుకున్నారు అంటే మరి హోంమంత్రి ఏం చేసినట్టు, హోంశాఖ ఏం చేసినట్టు, కేంద్ర ఇంటెలిజెన్స్ వైఫల్యం కింద లెక్కే కదా మరి. అవును. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాగే చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పి అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అది ఎప్పటి నుంచో ఉందండి. ఇప్పుడేంది పత్రికల ఆర్టికల్ కూడా చూసాం. ఎప్పటి నుంచో వాళ్ళే ఫోన్లు పక్కన పెట్టి వస్తున్నారు. ఎప్పటి నుంచో ఉంది ఇది, ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళందరూ దీంట్లో ఆరితేరిన వాళ్ళు. ఎందుకంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఎప్పుడు కూడా అభద్రతా భావంతో తన నీడని తను నమ్మకుండా ఉంటాడు. అదే ఎప్పుడు తెలియదు అన్నట్టు. ప్రతి ఒక్కరిని కూడా అనుమానంతో చూసే లక్షణాలు ఫ్యాక్షనిస్ట్కి ఉంటాయి. నేను వ్యక్తిగతంగా సన్నిహితంగా నేను చాలా మందితో నాకున్న పరిచయాలు ఫ్యాక్షనిస్టులతో నేనున్న అనుభవాలను బట్టి చెబుతున్నాను. కాబట్టి అటువంటి ఫ్యాక్షనిస్టు ఒక ముఖ్యమంత్రిగా అయినప్పుడు తప్పకుండా అది ఇంక విస్తృతం అవుతుంది ఆ పరిధి. అది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకు వీళ్ళిద్దరూ కమల పిల్లల్లాగానే కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. ఆడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా వీళ్ళిద్దరిని చక్కగా పెంచి పోషించింది. ముగ్గురు ఒకే తాను ముక్కలుగా ఉన్నారు. 2017 నుంచి అనుమానం ఏముంది, ఒకే తాను ముక్కలో ముగ్గురు భావజాలం, ముగ్గురి పోకడ అంతా ఒకటే. అటు మోడీ కానివ్వండి, ఇక్కడ కేసీఆర్ కానివ్వండి, అక్కడ జగన్ కానివ్వండి, ముగ్గురిది సారూప్యత, సామీప్యత, సాయుజ్యత అని ఒకటి ఉంటుంది. కాబట్టి దేంట్లోనూ వాళ్ళు తీసిపారు, మూడు ఒకే తాను ముక్కలు. మరి ఇంత భారతదేశంలో ఇంత ఘోరంగా జరుగుతా అంటే ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కులకు రక్షణ ఏంటి, రాజ్యాంగం యొక్క రక్షణ ఏముంది, అసలు దేశ భద్రత ఏంటి? నోరెత్తితే అందరి మీద అక్రమమైన కేసులు పెడతా అంటే మరి ఇంత జరుగుతా అంటే మరి నిన్న దొరికిన 25,000 కేజీలు బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ గురించి వాళ్ళకి ఏమైందో తెలియదు. ఏ పత్రికలు మాట్లాడలేదు.
అంత మునుపు ఇంపోర్ట్ అయిన 6,000 కేజీలు ముందర పోర్ట్లో జరిగింది ఏమైంది వాళ్ళ వరకు దాని మీద విజయవాడ కేంద్రంగా అడ్రస్గా వచ్చిన టాల్కం పౌడర్ పేరుతో వచ్చిన పౌడర్ ఏమైంది అనేది వాళ్ళకి దాని మీద ఇది లేదు. అవును. అసలు ఇవాళ ఏదీ లేదండి. మొత్తం అంతా కూడా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన జరుగుతుంది గత 10 ఏళ్లుగా. అది అప్రతిహతంగా ఇంకెక్కువ అయిపోతుంది. దాన్ని ఆసరా చేసుకుని వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చేవాళ్ళు ఈ 2 రాష్ట్రాల్లోనూ ఉండటం మూలాన గత 5 ఏళ్లుగా విశృంఖలంగా అయిపోయింది. ఇప్పుడు ఈ ఇష్యూలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గట్టిగా వ్యవహరిస్తే ఇది డీజీపీ అప్పుడు పనిచేసిన ఆయన మీద కూడా వెళ్తుందండి 100%. అప్పుడున్న సీఎం మీద కూడా వెళ్తుందా? ఇప్పుడు తప్పకుండా వెళ్ళాలండి. ఇప్పుడు ఆయన చెప్పాలి కదా, ఇప్పుడు ఎవరు అప్రూవర్గా మారుతారు, ఎవరు వాళ్ళకుండా ఏమిటి అనేది రేపు దీంట్లో కానీ రాదు. ఎందుకంటే ఇప్పుడు సిట్గా అధికారిగా ఉన్నటువంటి డీసీపీ విజయ్ కుమార్ గారు చాలా హానెస్ట్ మనిషి. ఎవరు కూడా ఆయన్ని ఏలెత్తి చూపించలేరు. ఆయన డ్యూటీలో మాత్రం చాలా నిఖార్సైన మనిషి. కాబట్టి ఆయన చెప్పు చేతలో సిట్ అనేది కొద్దిగా ఇదిగానే వెళ్తుంది. బట్ ఏంటంటే మరి దీని వెనక ఇంకెవరన్నా పెద్దలు ప్రముఖులు ఉండేవన్నా మళ్ళీ మేనేజ్ చేస్తారనేది మనం చెప్పలేం. ఎంత చేసినా అటువంటి నిజాయితీ ఆఫీసర్లు ఏం చేసినా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఇది వీళ్ళకి రాజకీయంగా కూడా వీళ్ళకి కూడా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే చాలు. ఎందుకంటే ఆయన సఫరరు. ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ఆయన కూతురు అల్లుడు అందరు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఆయన్ని జైల్లో పెట్టారు. ఇదే యాక్ట్ కింద డ్రోన్ అనేది పెట్టి చేశారని చెప్పి పెళ్ళిళ్ళలో డ్రోన్లు తిప్పుతారు. ఆ డ్రోన్తో తీసుకెళ్ళి ఫామ్ హౌస్ షూట్ చేశారు, మా ప్రైవసీకి భంగం కలిగిందని తీసుకెళ్ళి చర్లపల్లిలో పెట్టారు కదా. మరి అదే చట్టం ఇవాళ కేటీఆర్కిను కేసీఆర్కి అందరికీ వర్తిస్తాలి కదా. ఆ చట్టాన్నే కదా వీళ్ళు ఉపయోగించుకుంది, భంగం చేశారు కాబట్టి. మరి అదే చట్టాన్ని ఉపయోగించి కక్ష సాధింపు కాదు ఇది, కళ్ళ ముందు జరిగినటువంటి సాక్ష్యాధారాలను బట్టి జరుగుతున్నటువంటి కేసు. మరి ఆయన కనుక రేవంత్ రెడ్డి గారు కనుక నిజాయితీగా చాలా హానెస్ట్గా కనుక దీన్ని కనుక ముందుకు తీసుకెళ్తే మంచి లెసన్ అవుతుంది. ప్లస్ చాలా వెలుగులోకి వస్తాయి వీళ్ళు చేసిన అరాచకాలు. రాజకీయంగా కూడా బీఆర్ఎస్ అనేది భూస్థాపితం అయిపోవడానికి చాలా, ఎందుకంటే అందరూ సఫరర్సే కదండి. బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సపోర్ట్ కూడా చేయాలి కదా. ఇప్పుడు కొంతమంది మంత్రులు చేశారు కొన్ని జిల్లాల్లో, అందరూ కాదు కానీ కొన్ని జిల్లాల్లో మంత్రులు మాఫియా ముఠాలను మించి చేశారు. వాళ్ళ హస్తం ఉందనేది మనకి వినపడుతుంది. వాళ్ళందరూ బయటకు వస్తారు, దీంట్లో నుంచి వెలుగులోకి వస్తారు ఏమేం చేయించారు అనేది. మరి ఆ ఏ నెంబర్లు చేశారు ఎవరెవరు అనేది డేటా బయటకు వచ్చిందంటే అందరూ కూడా మెచ్చుకుంటారు కదా ప్రభుత్వాన్ని. ఈ అప్రజాస్వామికమైనటువంటి చట్ట వ్యతిరేకమైన పనులు. కాకపోతే ఏంటంటే వాళ్ళు డీజీపీగా చేసినటువంటి మహేందర్ రెడ్డి గారు మీదకు వస్తుందా రాదా, ఈయన ప్రభాకర్ రావు గారి మీద ఆధారపడి ఉంటుంది. రేపు వచ్చిన ఆయన ప్రభాకర్ రావు ఆయన వాంగ్మూలం ఆయన విచారణలో ఆయన చెప్పే వాస్తవాలు బట్టి భవిష్యత్తులో వస్తుంది. కానీ ఏదైనా కూడా దీంట్లో డీజీపీగా చేసినటువంటి ఒక అధికారి నాలెడ్జ్ లేదు అనటం మాత్రం సభ్య సమాజం ఎవరో కూడా కొద్దిపాటి ఇంగిత జ్ఞానం కలిగిన వాళ్ళు, కొద్దిపాటి బుర్రతో ఆలోచించేవాళ్ళు ఎవరో కూడా నమ్మరండి. 100% ఇది డీజీపీకి తెలియకుండా జరగదు. అప్పుడు డీజీపీగా చేసినటువంటి మహేందర్ రెడ్డి గారి వైపే అన్ని వేళ్ళు కూడా చూపిస్తాయి. ఆయన కూడా రేపు పొద్దున వచ్చి చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు మరి ఆయనకంటే ఉన్నతమైన ముఖ్యమంత్రే కదా. మరి ముఖ్యమంత్రి చెప్తే నేను చేశానని చెప్పాల్సిందే కదా ఆయన. ఒకవేళ ఆయన నేను చాలా ఫ్రెండ్లీ పోలీసింగ్, నేను చాలా హానెస్ట్ అని ఆయన భుజకీర్తులు పెట్టుకున్నప్పుడు ఆయన నిజాయితీ రేపు పొద్దున ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే మొన్నే ఆయన మీద వేరే వాళ్ళు కేసు కూడా వేశారు, అక్రమ ఆస్తుల కేసు గురించి కూడా ఆరోపణలు వచ్చినాయి. మరి ఆయన ఒకవేళ దీంట్లో కనుక చేశారు అని అంటే ఆయన్ని వెలుగులోకి రాకుండా ప్రభుత్వం సపోర్ట్ ఉండటం కోసం మరి ఇటువంటి వాటిలో ఆయన కూడా భాగస్వామ్యం ఉన్నారు అనేది కూడా జనాల్లో అనుమానం ఏర్పడుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక ఐ ఓపెనర్ లాగా ఉంటుందనేది నేను అనుకుంటున్నా. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక పెద్ద భారీ ప్రపంచ స్థాయి వాటర్ గేట్ కుంభకోణం అని మనం చదువుకునేవాళ్ళం. అంతకని మించిన కుంభకోణం అవ్వచ్చు అనేది. ఇది ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఇది కాళేశ్వరం దాకా వెళ్తుంది ఈ కుంభకోణం, ఇటు మిషన్ భగీరథ వైపుకి వెళ్తుంది, టెలిఫోన్ ట్యాపింగ్లు చేస్తాను కుంభకోణం. దీని వేర్లు మూలాలు ఐఏఎస్లు బతుకులన్నీ కూడా రికార్డ్ అయిపోయి వాళ్ళు ప్రైవసీ కోల్పోయారు, ఐఏఎస్లు ఐపీఎస్లు. అందుకనే వాళ్ళందరూ కూడా జీ హుజూర్ అంటే ఐఏఎస్ అంటే తయారైపోయారేమోనని వాళ్ళు మనం అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతారు.
కాకపోతే ఏంటంటే దీంట్లో ఉన్నది ఏంటంటే ఆ శిక్ష 3 నుంచి 5 ఏళ్ళు అనేదే వెసులుబాటు. 100,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినాక 3 ఏళ్ళు 5 ఏళ్ళు జైలు ఉంటే ఏముంది, వెళ్ళి వస్తాం, ఎంత పెద్ద ఇదే ఉంది. అయినా భారతదేశంలో వాళ్ళు ఉన్న చట్టాలు కోర్టుల ప్రకారం ఎప్పుడు తేలాలి, వాయిదాలకు వెళ్ళిన తర్వాత ఈ సంవత్సరాలు అయిపోయిన తర్వాత సాక్ష్యాలు నిలబడేది ఎక్కడ. ఈ సాక్ష్యాలు అయిన తర్వాత ఏదో ఒక 6 నెలలు వేయచ్చు, లేకపోతే కేసులు కొట్టేయచ్చు. 6 నెలలు సంవత్సరం వేసిన ఉండిరాటం ఏముందో, తరతరాలకే తరగని అక్రమాస్తులు కూడబెట్టినప్పుడు అనే దిగజారిపోయిన తర్వాత ఇంకా విలువలతో పని ఏముంది. వ్యక్తిత్వం ఉన్నోడైతే 6 నెలలు పడినా 6 రోజులు 6 నెలలు కాదు, పేపర్లో పేరు వస్తేనే సూసైడ్లు చేసుకునే పరిస్థితి లేవుగా. ఇవాళ ఆ దిగజారితేనే కదా. ఇవాళ ఉన్నతంగా చేసి ఒక టాస్క్ ఫోర్స్ చీఫ్గా చేసి ఒక ప్రైవేట్ సైన్యం రజాకారులు కాసిం రజ్వీలాగా తయారైపోయి హైదరాబాద్లో ఒక మాఫియా ముఠాన్ని పెంచి పోషించారు 10 ఏళ్ల పాటు టాస్క్ ఫోర్స్ పేరుతో. అవన్నీ ఏం జరిగినాయో చాలామందికి తెలుసు. సభ్య సమాజంలో 100 కోట్ల రూపాయల సెటిల్మెంట్లు జరిగినాయి. ప్రగతి భవన్ కనుసన్నల్లో 100,000 కోట్ల రూపాయల భూములు అక్రమంగా సెటిల్మెంట్లు జరిగినాయి. అటువంటి వ్యక్తి నిన్న వచ్చి మరి ఎంతైనా అతనికి ఆత్మగౌరవం అనేది ఒకటి ఉన్నప్పుడు ఒక పోలీసుల మంది అంతకంటే తక్కువ స్థాయిలో పనిచేసిన వాళ్ళ ముందుకు వచ్చి ఒక నేరస్తుడిగా నిలబడి సమాధానం చెప్పాల్సి రావటం, పత్రికల్లో ఫోటోలు వచ్చినప్పుడు ఆ రోజు అతను మనిషిగా చచ్చిపోయినట్టే. మరి ఆ ఇంగిత జ్ఞానం ఉంటే వీళ్ళు ఆ పనులు చేయరు. మనం చేసే తప్పు మన పిల్లలు రేపొద్దున భవిష్యత్తు కూడా ఆధారపడింది అని అన్నప్పుడు. కానీ డబ్బే ప్రధానంగా జీవితాలు బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎటువంటి ఎంత దానికైనా తెగిస్తారు. ఒకటండి, దీనికంటే కూడా వేశ్యావృత్తి చేసుకుని జానుడి పొట్ట కోసం తను దేహాలని ఇది చేసుకునే వేశ్యలు ఎంతో ఉత్తములండి. ఇటువంటి అదవుల కంటే కూడా వాళ్ళు చాలా పవిత్రులండి. తాను కూలిపోయి ఒకరికి పరుపోయి, తాను పుండై ఒకరికి పొండై అని అలిశెట్టి ప్రభాకర్ అనే ఒక గొప్ప కవి రాశారు. ఎంతో కళ్ళు చెమ్మగిలుతాయి అది చదివితే మనకి. అటువంటి వాళ్ళల్లో అన్న గొప్పతనాన్ని మనం చూడగలం, కానీ ఒక వేశ్యలో అయినా ఒక గొప్పతనాన్ని మనం చూడగలం. కానీ ఇటువంటి దుర్మార్గులు, నికృష్టులు, దేశద్రోహులలో చేసిన పనుల్లో మాత్రం వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సహించకూడదు. ప్రభుత్వం కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని ఏమన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకుండా బలమైన ఆధారాలను సేకరించేటట్టు చేసి ఒక బలమైన మెసేజ్ సమాజానికి ఇవ్వాలని మాత్రం అందరూ కోరుకుంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.